24 గంటల కుటుంబం కోసం పనిచేస్తున్నామండి. 24 గంటలు కష్టపడుతున్నాం కదండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్త్రీలకి ఎంత పని ఉంటుందో చెప్పండి. ఒకసారి ఆలోచించండి. తెల్లారు లేచిన దగ్గర నుంచి ఎంత పని చేస్తారు, ఎంత కష్టపడుతున్నారు. తప్పు కాదు, కష్టపడాలి మన కుటుంబం కోసం. ఉద్యోగానికి వెళ్తున్నారు, కుటుంబాన్ని పోషిస్తున్నారు, ఇన్ని పనులు చేస్తున్నారు కదా. ఇన్ని పనులు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? మనం ఎవరి కోసం అండి? మన కుటుంబం కోసమైనా చేస్తున్నాం? ఎవరైనా కుటుంబం కోసం చేస్తున్నామా? మన కుటుంబాలు బాగుండాలి, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మన కుటుంబాలు దీవించబడాలని, ఏది తక్కువ కాకూడదని రూపాయి కూడగట్టుకోవడానికి కదా కష్టపడుతున్నాం. కష్టపడడానికి రోజంతా ఎంత ఖర్చు చేస్తున్నాం ఆరోగ్యాన్ని. ఒక బండి వేసుకొని బయటికి వెళ్తే బండిలో పెట్రోల్ అవుతుందా? అవదండి. అవుతుంది కదా. ఖర్చు అవుతుందా? ఖర్చు అయిన తర్వాత మళ్ళీ ఏం చేయలే కదా, బండిలో పెట్రోల్ అయిపోతే. మాకు అసలు తెలియదండి, బళ్ళు లేవు మాకు అనుకుంటున్నారు కదా మీరు. మాకు అసలు బళ్ళు లేవండి, మాకు అసలు తెలియదు. బండిలో పెట్రోల్ అయిపోతేనే మళ్ళీ పెట్రోల్ పోస్తున్నాం. అలాగే శరీరంలో ఎంత ఖర్చు చేస్తున్నాం రోజు దేవునికి, మన కుటుంబం కొరకు. అంత ఖర్చు చేసి కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం కదా. దేవుని కోసం ఈ ఆరోగ్యం ఎంత ఖర్చు చేస్తున్నారు? అది నేను అడుగుతున్నా. ప్రతిరోజు దేవుని కోసం నీ ఆరోగ్యం ఎంత ఖర్చు అవుతుంది? మాకెక్కడ కుదురుతుందండి? మీరంటే సేవకులు ఎక్కడో చోటుకు వెళ్ళి ప్రార్థన చేయాలి, తిరుగుతారు, మీరు చేస్తారు, మాకెక్కడ కుదురుతుందని అనుకుంటున్నారు కదా. మాకంటే మీరే కనులండి. ఆమెను చెప్పండి. సేవకుల కంటే విశ్వాసం అంత ధన్యులో చెప్పనా? సేవకులు ప్రతిరోజు ఎక్కడో చోటుకు వెళ్ళి ప్రార్థన చేస్తారు, తప్పు కాదు, వాస్తవమే. కానీ మీరెంత ధన్యులో చెప్పనా? మీరు ఏ పని చేస్తున్నా సరే మీరు ప్రతిరోజు దేవుని, మీ ఆరోగ్యాన్ని దేవుని కొరకు మీరు ఖర్చు చేస్తే, ఆ ఖర్చు చేసిన ఆరోగ్యానికి 2 అంతల ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు.